రామలక్ష్మి జరగబోయే పెద్ద నష్టం నుంచి కాపాడిందని రామలక్ష్మిని ఆఫీస్లో అందరి ముందు మీటింగ్ ఏర్పాటు చేసి మరీ తనని పొగుడుతూ ఉంటాడు సీతాకాంత్. అలాగే సందీప్ చేసిన విషయం కూడా చెప్తాడు. అందుకనే ప్రతి ఒక్కరూ పనిలో నిమగ్నమై ఉండండి, ఆచితూచి అడుగు వేయండి, మోసపోకండి, ప్రశ్నించడం మొదలు పెట్టండి అంటూ చెప్తాడు. అలాగే రామలక్ష్మికి ఒక స్పెషల్ పవర్స్ ఇస్తాడనమాట. ఆఫీస్లో జరిగే ప్రతి పనిని తనే క్రాస్ చెక్ చేస్తుంది. ఇక ఇప్పుడు ఆ కెమికల్ ప్లాంట్ గురించి ఆగిపోయింది కదా సార్, ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఏంటి అంటే ఇక తర్వాత ల్యాండ్ కానీ మొత్తము రామలక్ష్మియే చూసుకుంటుంది, ఆ బాధ్యతలను రామలక్ష్మికి అప్పచెప్తున్నానని చెప్పడంతో రామలక్ష్మి చాలా సంతోషిస్తుంది. సందీప్ ఏమో చాలా కుళ్ళుకుంటూ ఉంటాడు. థ్యాంక్స్ చెప్పాలి అన్నట్టుగా సీతాకాంత్ గదిలోకి వెళ్తుంది రామలక్ష్మి. అయితే మీరు నాకు ఇంతగా ఇన్ని బాధ్యతలు అప్పచెప్పారు, అసలు మీ దగ్గర మీ పక్కన నిల్చునేంత స్థాయి కూడా నాది కాదు, అటువంటిది నాకు భార్య స్థానాన్ని ఇచ్చారు అంటూ రామలక్ష్మి మాట్లాడుతూ థ్యాంక్స్ చెప్తూ ఉంటే ఇక సీతాకాంత్ ఉండి, నువ్వు నాకు భార్యగా రావడం నేను చేసుకున్న అదృష్టము, నాకు కంపెనీ కానీ కుటుంబం కానీ రెండు కళ్ళు, అటువంటిది ఆ రెండింటిని నువ్వు సరిగ్గా చూసుకుంటున్నావు, నాకే టెన్షన్స్ లేకుండా చేస్తున్నావంటూ తను రామలక్ష్మి మీద ఎంత ప్రేమ ఉందో చెప్తూ ఉంటాడు. ఇక అనుకోకుండా సీతాకాంత్ చేతికి పిన్ను గుచ్చుకొని బ్లడ్ వచ్చేస్తుంది. అది చూసి తట్టుకోలేకపోతుంది రామలక్ష్మి. అమాంతం సీతాకాంత్ వేలిని నోట్లో పెట్టుకొని బ్లడ్ పోనివ్వకుండా అలా రామలక్ష్మి సీతాకాంత్ మీద చూపిస్తున్న ప్రేమకు ఫిదా అయిపోతాడు. రామలక్ష్మినే చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో మాణిక్యం వస్తాడు. కాఫీ సార్, టీ సార్ అంటూ. ఇంకేముంది, సీతాకాంత్కి బాగా కోపం వస్తుంది. మంచి టైంలోనే వస్తాడు దరిద్రుడు అన్నట్టు తిట్టుకుంటూ ఉంటాడు. ఏంటల్లుడు, టైం టేబుల్ ప్రకారం అన్నీ తీసుకొచ్చాను కదా, అయినా కూడా ఎందుకు నా మీద గుడ్లూరు మరీ చూస్తున్నావు అంటూ ఉంటే, ప్రతిదానికి అడ్డుపడుతూ ఉంటావులే, జరగాల్సింది జరగనివ్వకుండా అనుకుంటూ ఉంటే రామలక్ష్మి నవ్వుకుంటూ ఉంటుంది. మాణిక్యంని సీతాకాంత్ తిట్టుకుంటూ ఉంటే అక్కడ ఒక ఫన్నీ సీన్ లాగా జరుగుతూ ఉంటుంది రామలక్ష్మి, సీతాకాంత్ అలాగా మాణిక్యం మధ్య.